సార్ మొత్తం డిస్కషన్ అంతా టికెట్ రేట్లు ప్రీమియర్స్ వీటి మీద నడుస్తుంది. కోట్ల దాకా వెళ్ళింది. మినిస్టర్ గారు కూడా చెప్పారు ఈ ప్రీమియర్స్ ఉండవు ఇక ఇదని చెప్పి. ఆబ్వియస్లీ మీ బ్యానర్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. సో ఏంటి సార్ ఆ ప్రీమియర్స్ లేకపోతే రేట్లు ఎలా ఉండబోతున్నాయి సార్? డెఫినెట్గా ఇప్పుడు రేట్స్ ప్రీమియర్స్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న కోర్టులో కేసు వేసారని చెప్పి మన మినిస్టర్ గారు మళ్ళీ అన్నారు. బట్ తర్వాత కోర్టులో మరి అది కొట్టేశారు కదండి. 3 days హైక్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. సో డెఫినెట్గా ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి కానీ బట్ మీరు సినిమా టికెట్ రేట్స్కి వస్తే మనం పెంచేది 50 రూపీస్ 75 రూపీస్ ఓన్లీ ఫర్ దోస్ 3-4 days. అలా చూస్తే మీకు అక్కడ సినిమా థియేటర్లో అమ్మే ఎసెన్షియల్స్ గూడ్స్ చూస్తే రేట్లు 3-4 times ఉంటున్నాయి. మనం ఎవరు దాని గురించి మాట్లాడట్లా. ఓన్లీ 3 days ఇయర్ మొత్తం తీసుకున్న 50 days రేట్స్ పెంచుతాము 4 పెద్ద సినిమాలకి. దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఇయర్ లాంగ్ బాగా ఎక్సెసివ్ ప్రైజింగ్ ఉన్న వాటి గురించి ఎవరు మాట్లాడట్లా. యాక్చువల్ చిరంజీవి గారు కూడా దీని గురించి డెఫినెట్గా అడ్రస్ చేస్తా అన్నారు ఫ్యూచర్లో. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క థియేటర్లో ఒక రేట్లు ఉన్నాయి. నేను మొన్న విమల్లో వెళ్ళాను, మన అక్కడట్టు అక్కడ రేట్స్ రీజనబుల్గా అనిపించింది నాకు. మీరు అదే మూవీ వేరే మల్టీప్లెక్స్లో అయితే 3-4 times ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనం మ్యాక్సిమం ఇయర్ మొత్తంలో ఒక 50 రోజులు టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఇయర్ లాంగ్ ఈ ప్రైస్ గురించి మనం మాట్లాడట్లా. అవి ఇంకా మోర్ డ్యామేజ్ చేస్తున్నాయి కదా ఆడియన్స్ థియేటర్ రాకుండా అంట. నేను ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అనిల్ గారు సార్.